హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చలు. ఈరోజు మన వీడియోలో ఉల్లి పరాటాలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం పరాటాల్లో చాలా రకాలు చేస్తూనే ఉంటాం కదండి. ఆలూతో, గోబీ, పన్నీర్, ఇలా రకరకాలు. ఎప్పుడైనా ఉల్లిపాయతో చేశారా? అది కూడా పచ్చి ఉల్లిపాయ ముక్కలతో. సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి ప్రత్యేకంగా ఏ కూర కూడా అవసరం ఉండదు. చూడండి పరోటాలు ఎంత మెత్తగా ఉన్నాయో, ఎంతసేపు ఉన్నా ఎంతే మెత్తగా ఉంటాయి. ఇవి బ్రేక్ఫాస్ట్లో తినచ్చు, లేదా లంచ్లోకి తినచ్చు, డిన్నర్లోకైనా తినచ్చు. లంచ్ బాక్స్లో కూడా సింపుల్గా చేసేయచ్చు. ఉల్లి పరాటాకి ముందుగా పిండి కలుపుకుందాం. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులో కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి. నేను ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నానండి. మీకు నచ్చినది ఏదైనా తీసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక 3 స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదేవిధంగా ఇలా బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు పోసి పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి సాఫ్ట్గా కలుపుకుంటే పరాటాలు మెత్తగా వస్తాయి. చపాతీ, పూరి, పుల్కా, పరాటా వీటి అన్నిటికీ పిండి కలుపుకునే విధానం ఒకటి. పిండి కలుపుకునే దాన్ని బట్టే ఉంటుందండి. పిండి సాఫ్ట్గా కలుపుకుంటే సాఫ్ట్గా ఉంటాయి. అదే మీరు గట్టిగా కలుపుకున్నారనుకోండి, అవి కూడా గట్టిగా వచ్చేస్తాయి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి 15 నుంచి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇది నానే లోపల స్టఫింగ్ చూద్దాము. స్టఫింగ్ కోసం ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. లావుగా ఉండకూడదు. చూడండి, ఇంత సన్నగా ఉండాలి. నేను మీడియం సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకోవాలి. అంటే ముక్కలన్నీ విడివిడిగా వచ్చేస్తాయి. చూడండి, ఈ విధంగా ఇలా కలుపుకొని 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉప్పు వేసి కలుపుకోవడం వల్ల ఉల్లిపాయల్లో ఉన్న నీరంతా వచ్చేస్తుంది. ఉప్పు వేసి కలిపేటప్పుడు గట్టిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు అది ఒక 10 నిమిషాల పాటు అలా ఉంచేసేయాలండి. కొంచెం నాన్నట్టు అవుతుంది. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. చూడండి, తడి తడిగా ఉన్నట్టుంది కదా. ఇప్పుడు కొన్ని ముక్కలు తీసుకొని ఇలా గట్టిగా పిండి గిన్నెలోకి తీసుకోవాలి. ఎంత వీలైతే అంత గట్టిగా పిండి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్టఫింగ్ చాలా బాగా వస్తుందండి. మీకు ఏమాత్రం తడి ఉండదు. ఎందుకంటే మనం ఇక్కడ పచ్చి ఉల్లిపాయలు వాడుతున్నాం కాబట్టి. చూసారు కదా ఎంత నీరు వచ్చిందో. ఇప్పుడు ముక్కలన్నీ ఇలా పిండి తీసుకున్నాక ఇందులో చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు, కొంచెం పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల శనగపిండి, అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి. శనగపిండి బైండింగ్ కోసంలా ఉంటుందండి. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఉప్పు వేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. స్టఫింగ్ తయారైంది. ఈ లోపల మనకి పిండి కూడా బాగా నానిందండి. మళ్ళొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం చపాతీకి పిండి ముద్దలు ఎంత సైజు చేసుకుంటామో అంత సైజు చేసుకుంటే సరిపోతుంది. చూడండి, పిండి ముద్దలన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు పొడి పిండిలో అద్దుకొని చపాతీ ఒత్తుకున్నట్టే ఒత్తుకోవాలి. కొంచెం పలుచగా ఒత్తుకోవాలి, మరీ మందంగా ఉండకూడదు. కూర చేసే టైం లేనప్పుడు కానీ, లేదా కొత్తగా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు కానీ ఇలా ట్రై చేయొచ్చు. ఇంట్లో అందరు ఇష్టంగా తింటారండి. అంత బాగుంటుంది. చూడండి, ఇలా ఒత్తుకున్నాం కదా. ఇలా ఒత్తుకున్నాక ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసాక మనం ముందుగా చేసుకున్న ఉల్లిపాయ స్టఫింగ్ ఉంది కదండి, ఆ స్టఫింగ్ ఇలా పల్చగా పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టకూడదు. స్టఫింగ్ అంతా పెట్టి ఈ విధంగా చుట్టుకోవాలి. ఈజీగా వస్తుందండి. స్టఫింగ్ అస్సలు బయటకు రాదు. మీరు ఇదే విధంగా ఇంకొక 2-3 కూడా చేసేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. చివరికి వచ్చేసరికి మనకి కోన్ షేప్లా వస్తుంది. దాన్ని ఇలా ఒత్తుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు పైన ఇంకొంచెం కొత్తిమీర వేసి ఒకసారి అద్దుకోవాలి. ఇప్పుడు పొడిపిండి కూడా వేసుకొని మళ్ళీ చపాతీ ఒత్తుకున్నట్టు ఒత్తుకోవాలి. మీకు ఒత్తేటప్పుడు మధ్యలో ఏమన్నా అంటుకున్నట్టు అనిపిస్తే కొంచెం పొడిపిండి వేసుకోవచ్చు. అలాగే ఇది మరీ పల్చగా రాదు, కొంచెం మందంగానే ఉంటుంది. చూడండి, ఇలా ఒత్తుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇంతకన్నా పల్చగా ఉండకూడదు, ఇంతకన్నా మందంగా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది కాల్చుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం చేసుకున్న పరాటా వేసి కాల్చుకోవాలి. ఇది ఒకవైపున లైట్గా కాలిన తర్వాత నూనె వేసుకోవాలండి. ముందే నూనె వేయొద్దు.
నేను స్టీల్ ప్యాన్లో కాలుస్తున్నానండి, మీరు అట్ల పెనం మీద కూడా కాల్చుకోవచ్చు. చూడండి, నూనె ఇలా వేసుకొని రెండో వైపులా ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవాలి. మన ఛానల్లో ఆలు పరాటా వీడియో కూడా ఉందండి, సింపుల్గా చేసుకోవచ్చు. వీడియో లింక్ ఇస్తాను, కావాలి అనుకుంటే చూడండి. రెండు వైపులా ఇలా ఎర్రగా కాలింది కదా, ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పరాటాలన్నీ కాల్చుకోవాలి. లంచ్ బాక్స్లోకి అలా పెట్టడానికి కూడా బాగుంటుంది. దీనికి ఇంకా ప్రత్యేకంగా ఏ కూర కూడా అవసరం ఉండదండి, ఇలా ఉట్టిగా తినేయచ్చు. లేదా ఊరగాయతో కానీ, పిల్లలైతే టమాటో సాస్తో తినచ్చు, పెరుగుతో తింటే ఇంకా బాగుంటుంది. చూడండి, అన్నీ ఇలా కాల్చుకున్నాం కదా, ఇంతేనండి, ఉల్లి పరాటాలు తయారైనవి. చాలా చాలా బాగుంటాయి. మీకు బటర్ ఫ్లేవర్ నచ్చుద్ది అనుకుంటే వేడి పరాటాల మీద ఇలా కొంచెం బటర్ వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. రాగి కుడుములు చూపిస్తున్నానండి, చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు ఇక నుంచి వారానికి ఒకసారైనా ఇది చేస్తారు, అంత బాగుంటుంది. పిల్లలు కూడా అడిగి మరీ తినేలా ఉంటుంది. రాగి కుడుములకి 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. ఇది బయట కొన్న రాగి పిండేనండి, ఇంట్లో ఆడించింది కాదు. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ అయితే బాగుంటుంది. నూనె వేడయ్యాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. మీకు ఒకవేళ శనగపప్పు మినపప్పు వద్దు అనుకుంటే ఆవాలు జీలకర్ర మాత్రమైనా వేసుకోవచ్చు. చూడండి, పోపు ఇలా వేగింది కదా, ఇలా వేగాక కొంచెం కరివేపాకుని కట్ చేసి వేసాను. చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, చిన్న ఉల్లిపాయ 1, క్యారెట్ తురుము, క్యారెట్ కూడా 1 అయితే సరిపోతుంది చిన్నది, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు, ఇలా ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు రాగి పిండికి అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి, కరెక్ట్గా సరిపోతాయి. ఇందులోనే చిన్నగా కట్ చేసిన కొత్తిమీర నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. అలాగే తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. నీళ్లు మరగాలి. మనం ఈ కుడుములు రాగి పిండితో చేస్తున్నాం కదండి, మీరు రాగి పిండికి బదులుగా కావాలి అనుకుంటే జొన్న పిండితో కానీ సజ్జ పిండితో కానీ చేసుకోవచ్చు. చూడండి, నీళ్ళు ఇలా మరిగినాయి కదా, ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి రాగి పిండి వేసి కలుపుకోవాలి. ఇది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి, ఉండకట్టకుండా ఉంటుంది. అలాగే వెంటనే దగ్గర పడిపోతుంది, అస్సలు టైం పట్టదు. పిల్లలు కొబ్బరి తింటారు, కొబ్బరి ఫ్లేవర్ కూడా నచ్చుద్ది అనుకుంటే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి తురుము రాగి పిండి వేసేటప్పుడే వేసుకోవచ్చు. చూడండి, ఇది ఇలా బాగా దగ్గర పడింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి. ఇప్పుడు ఒకసారి చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని తర్వాత మీరు ముద్దలు చేసుకుంటే రౌండ్గా బాగా వస్తాయి, నీట్గా. ఇలా కలుపుకున్నాక చేతికి నూనె రాసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. చిన్నగా చేసుకోవాలి, కుడుములు కాబట్టి చేతికి నూనె రాసుకోవడం వల్ల అంటుకోకుండా బాగా వస్తాయి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇవి మళ్ళీ మనం ఆవిరిపైన ఉడికించుకుంటాము, అందుకని ఇలాంటి చిల్లులు గిన్నెలో పెట్టుకోవాలి. లేదా మీరు ఇడ్లీ పాత్రలో అయినా ఉడికించుకోవచ్చు. చేతికి నూనె ఒక్కసారి రాసుకుంటే సరిపోతుందండి, ప్రతి ముద్దకి అవసరం ఉండదు. చూడండి, అన్నీ ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి ఆవిరిపైన ఉడికించుకుందాం. గిన్నెలో నీళ్లు పోసి నీళ్లు మరిగిన తర్వాత మనం చేసుకున్న కుడుములు పెట్టి పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. మీరు అనుకోవచ్చు, ఆల్రెడీ పిండి పెట్టాం కదా, మళ్ళీ ఆవిరిపైన ఉడికించడం ఎందుకని. కానీ ఇలా ఉడికిస్తేనే మీకు అంటుకోకుండా చాలా బాగా వస్తుంది. తింటున్నప్పుడు నోటికి అస్సలు అంటుకోదండి, ఇంకా బాగుంటుంది. ఇలా 15 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇవి కాస్త చల్లారాలి, చల్లారాక ప్లేట్లోకి తీసుకోవచ్చు. వేడి మీద తీస్తే చేతికి అంటుకున్నట్టు ఉంటాయి. నేను దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ చేశానండి. మీరు ఇలాంటి చట్నీతో కానీ, రోటు పచ్చడి కానీ, ఊరగాయతో కానీ తినచ్చు, లేదా ఏదైనా మసాలా కూరతో తిన్నా కూడా బాగుంటుంది. చూడండి ఎంత బాగున్నాయో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంతేనండి, రాగి కుడుములు తయారైనవి. ఇవి మనం ఒక 3 తినేసరికి కడుపు ఫుల్ అయిపోతుంది.
వంకాయ టమాటో కొత్తిమీర పచ్చడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకో. వంకాయ టమాటో కొత్తిమీర పచ్చడికి వంకాయలు 2 తీసుకున్నాను. పెద్దదొకటి చిన్నదొకటి తీసుకున్నాను. వంకాయలు ఈ మాత్రం చాలండి, మరీ ఎక్కువ వేసుకున్నా కూడా అంత బాగుండదు. టమాటోలు మీడియం సైజువి 4, కొత్తిమీర ఒక పావు కట్ట తీసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 2 స్పూన్ల మినప్పప్పు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మీ దగ్గర పొట్టు మినప్పప్పు లేకపోతే చాయ్ మినప్పప్పు అయినా వేసుకోవచ్చు, కానీ పొట్టు మినప్పప్పుతో అయితే ఎక్కువ బాగుంటుంది. చూడండి, ఇది ఇలా వేగింది కదా. ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. నేను 15 కాయల వరకు తీసుకున్నానండి. ఇలాంటి రోటి పచ్చళ్ళు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. అలాగే పచ్చిమిరపకాయలు ఎప్పుడు వేయించినా ఇలా ముక్కలుగా తుంచి వేసుకోవాలి. కాయల పలంగా వేసారనుకోండి పేలుతాయి. చూడండి, ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలి. నూనె ఉందండి, కొంచెం నూనె అయితే సరిపోతుంది, కొత్తిమీరకి ఎక్కువ అవసరం ఉండదు. ఒకవేళ నూనె తక్కువ ఉంది అనుకుంటే ఇంకాస్త వేసుకోవచ్చు. చూడండి, ఇది కూడా ఇలా వేగింది కదా. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం వంకాయ ముక్కలు టమాటో ముక్కలు వేయించుకోవచ్చు. వంకాయ ముక్కల్ని కట్ చేసుకొని ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఉప్పు నీళ్ళల్లో వేయడం వల్ల కండ్ర రాకుండా ఉంటాయి, అంటే చేదు రాకుండా ఉంటాయి, రంగు మారకుండా ఉంటాయి. ఇప్పుడు అదే ప్యాన్లో ఈ కూరగాయ ముక్కలు మగ్గించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు టమాటో ముక్కలు వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. పసుపు వేయడం వల్ల పచ్చడి రంగు బాగుంటుంది. ఒకవేళ వద్దు అనుకుంటే మానేయచ్చు. అలాగే ఉప్పు వేయడం వల్ల ఇవి చాలా త్వరగా మగ్గుతాయి. చూడండి, నీరు ఎలా వచ్చిందో. అదే ఉప్పు వేయలేదనుకోండి ఇలా నీరు రాదు. ఇవి మగ్గేంత వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటుకుపోయినట్టు అయిపోతాయి. చూడండి, వీళ్ళ బాగా మగ్గినాయి కదా. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారినాయండి. ఇప్పుడు పచ్చడి చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో మినప్పప్పు, పచ్చిమిర్చి ఉన్నాయి కదా. ఇందులోనే 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా చింతపండు, 5 వెల్లుల్లి రేకలు వేసి కచ్చా బచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చింతపండు కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే టమాటో కూడా ఉంది కాబట్టి, లేదంటే పులుపు ఎక్కువ అవుతుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మగ్గించుకున్న వంకాయ, టమాటో, కొత్తిమీర ఇవన్నీ వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు. కచ్చా పచ్చాగా ఉంటే రోట్లో దంచిన పచ్చళ్ళలా ఉండి బాగుంటుంది. మీ దగ్గర రోలు ఉంటే రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే పోపు పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా తిన్నా కూడా బాగుంటుంది. నేనైతే ఇంట్లో పోపు పెట్టను, కానీ వీడియో కాబట్టి పోపు పెడుతున్నాను. పోపు కోసం పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. చూడండి, పోపు ఇలా వేగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా చేసుకున్న పచ్చళ్ళలో వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, వంకాయ టమాటో కొత్తిమీర పచ్చడి తయారైంది. చాలా చాలా బాగుంటుంది. అన్నం టిఫిన్స్లోకి తినచ్చు. వీడియోలో కరివేపాకు కారప్పొడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి, అస్సలు పాడవదు. అన్నంతో పాటు టిఫిన్స్లో కూడా తినచ్చు. ముఖ్యంగా బాలింతలకు పెట్టడానికి చాలా బాగుంటుంది. కరివేపాకు కారప్పొడికి కరివేపాకుని బాగా కడిగి పూర్తిగా తడి ఆరేంత వరకు ఏదైనా క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాల్లో ఆరబెట్టుకుంటే సరిపోతుందండి, ఎండలో అవసరం ఉండదు. మీరు మరుసటి రోజు కారప్పొడి చేయాలి అనుకుంటే ముందు రోజు నైటే కరివేపాకు కడిగి ఆరబెట్టుకుంటే సరిపోతుంది. కరివేపాకు బాగా ఆరిందనుకోండి త్వరగా వేగుతుంది, నూనె కూడా ఎక్కువ పట్టదు. ఇప్పుడు ఇది కొలుచుకోవడానికి ఏదైనా కప్పు తీసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి. నొక్కు పెట్టి తీసుకోవాలండి. నాకు ఈ కప్పుతో 3 కప్పుల కరివేపాకు అయింది. ఇప్పుడు ఇదే కప్పుతో మిగతావన్నీ తీసుకుంటే సమానంగా సరిపోతాయి.
చూడండి మొత్తం అంతా ఇలా కొలుచుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. మీరు బాలింతల కోసం చేసేటట్టయితే పప్పు నూనె వేసుకుంటే బాగుంటుంది. నూనె వేడయ్యాక కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. నేను 25 కాయలు తీసుకున్నానండి. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే తగ్గించి వేసుకోవచ్చు. చూడండి వీళ్ళ బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో 3 కప్పుల కరివేపాకుకి అదే కప్పుతో 1/2 కప్పు మినప్పప్పు, అరకప్పు ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మీకు ఈ కొలతలు కరెక్ట్గా సరిపోతాయండి. అలాగే నేను ఇక్కడ పొట్టు మినపప్పు వేశాను కదా, మీ దగ్గర పొట్టు మినపప్పు లేకపోతే చాయ్ మినపప్పు అయినా వేసుకోవచ్చు. కాకపోతే ఉంటే కనుక పొట్టు మినపప్పుతోనే చేసి చూడండి, చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. మీకు నూనె బాగా తక్కువ అనిపిస్తే ఇంకొంచెం నూనె వేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉండాలండి, సమానంగా వేగుతాయి. చూడండి ఇలా బాగా వేగినాయి కదా, ఈ రంగు రావాలి. ఇలా వస్తే కారపొడి బాగుంటుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కరివేపాకు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా వచ్చినట్టు వస్తుంది కదండి, అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంకొకటండి, ఏ కారపొడైనా సరే కొంచెం ముద్దగా ఉంటేనే బాగుంటుంది. ముద్దగా రావాలి అనుకుంటే కాస్త నూనె పడుతుంది. నూనె తక్కువ వేస్ట్ చేశారనుకోండి, కారపొడి ముద్దగా ఉండదు, పొడి పొడిగా ఉంటుంది. చూడండి ఇది ఇలా బాగా వేగింది కదా, ఈ విధంగా వేగాలి. పట్టుకొని చూస్తే ఆకు క్రిస్పీగా ఉన్నట్టుంటుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, పగ చల్లారాలి. మన ఛానల్లో చాలా రకాల కారపొళ్ళు ఉన్నాయండి. ఒకసారి ప్లేలిస్ట్లో చూడండి. కాకరకాయ, కొత్తిమీర, పుదీనా ఇలా రకరకాలు ఉన్నాయి. ఇది బాగా చల్లారిందండి. ఇప్పుడు కారపొడి చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో ఎండుమిర్చి, ధనియాలు, మినపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా, పూర్తిగా చల్లారిన తర్వాత తగినంత ఉప్పు, చిన్న నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోవాలి. చింతపండు ఈ మాత్రం అయితే పడుతుందండి, ఖచ్చితంగా వేసుకోవాలి, లేదంటే కారపొడి రుచి ఉండదు. ఇలా ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పటికీ కొంతమంది మిక్సీలో చేయరండి, కారపొడి రోట్లో చేస్తారు, చాలా బాగుంటుంది. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న కరివేపాకు వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో చివరిగా వెల్లుల్లి రేకలు వేసి ఒక్కసారి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. పెద్ద వెల్లుల్లిపాయ ఒకటి తీసుకున్నాను. కారపొడికి వెల్లుల్లి కాస్త ఎక్కువే పడుతుంది. చూడండి ఈ విధంగా ఉండాలండి. మనకు అక్కడక్కడ వెల్లుల్లి కనిపిస్తూ ఉండాలి. అలాగే మీరు చూసారా, కారపొడి కూడా కొంచెం ముద్దగా ఉంది. ఇలా ఉంటే బాగుంటుంది. ఇంతేనండి, కరివేపాకు కారపొడి తయారైంది. చాలా చాలా బాగుంటుంది, చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలో తినేటప్పుడు కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకుందాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Thank you for watching.